హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్. అందరూ బాగున్నారా? ఈరోజు శ్రావణ మంగళవారము, మొదటి మంగళవారము, ఇంకా నాగపంచమి కూడా. నేను ఇలా గౌరీ అమ్మవారి పూజ చేసుకున్నాను, దుర్గమ్మవారి పూజ. ఇలా మనము శ్రావణ మాసంలో మంగళవారం రోజు అమ్మవారిని పూజించుకుంటే మనకి సౌభాగ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఇంకా ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. ఇలా మనము ప్రతి శ్రావణ మంగళవారాలు ఇలా గౌరీ అమ్మవారిని పూజించుకొని గౌరీ అమ్మవారిని పసుపుతో మనము రెడీ చేసుకొని పూజ చేసుకుంటే మనకి అమ్మవారి అనుగ్రహం వల్ల మన సౌభాగ్యము అంతా బాగుంటుంది. ఇలా మనము ప్రతి మంగళవారము శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకోవాలి. నేనైతే ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాను, కుంకుమ అర్చన అన్నీ చేసుకున్నాను, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాను. ఇలా ప్రతి మంగళవారము చేసుకుంటే చాలా మనకి అఖండ ఐశ్వర్యము కూడా కలుగుతుంది. అమ్మవారికి మంగళహారతి పాడుకొని ఇంకా ఇలా మనమే కాదు, కొత్త పెళ్లి కూతురు కూడా మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో మనకి అన్ని రోజులే శుభాలే. ఇలా మనం మంగళవారము, శుక్రవారము అమ్మవార్లని పూజించుకుంటే వాళ్ళ అనుగ్రహం వల్ల మనకి అష్టైశ్వర్యము కలుగుతుంది. అలాగే మంగళవారము మనం అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే మనకి అన్ని శుభాలే కలుగుతాయి. ఇలా మీరు కూడా పూజ చేసుకోండి. నా పూజ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇలా మంగళగౌరి వ్రతము మనము చేసుకుంటే శ్రావణ మాసంలో మంచిది. మీరు కూడా చేసుకోండి, అమ్మవారి కృపకి ప్రాప్తులు అవ్వండి. నేనైతే అమ్మవారి పూజ ఇలా చేసుకున్నాను. అమ్మవారికి అంతా అలంకరించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అమ్మవారికి పూజ చేసుకున్నాను, అమ్మవారికి మంగళహారతి చేసుకున్నాను. శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః.